స్వర్ణాంధ్ర యాక్ట్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలను మార్గదర్శకాల మేరకు ప్రతి శాఖ జాగ్రత్తగా చిత్తశుద్ధితో ఆచరణాత్మకంగా జాగ్రత్తగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వర్ణాంధ్ర యాక్ట్ 2047 ప్రణాళిక రూపొందించడంపై అమరావతి నుండి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్ఓడీలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వర్చువల్ విధానంలో సమీక్షించి దిశానిర్దేశం చేయగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పెంచల్ కిషోర్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ నందు సిఎస్లకు కలెక్టర్కు వివరిస్తూ తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, శ్రీకాళహస్తి, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ప్రతిరోజు సుమారు 75,000 పైచిలుకు మంది పర్యాటకులు జిల్లాను సందర్శిస్తుంటారని, జిల్లాలో ప్రముఖ స్టార్ హోటళ్లు ఉన్నాయని, పర్యాటకులను కనీసం 2 నుంచి 3 రోజులు ఉండేలా వారు జిల్లాలోని పర్యాటక పుణ్యక్షేత్రాలను, ఫారెస్ట్, బీచ్లు సందర్శించేలా ఆకర్షించగలిగితే స్థానిక యువతకు ఉపాధి, రెవెన్యూ ఉత్పాదన ఉంటుందని, ఆ దిశలో పర్యాటక శాఖ తదితర సంబంధిత శాఖల ద్వారా మైండ్ టూరిజం ప్రమోషన్స్ చేయనున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా పరిశ్రమలకు అన్ని విధాల అనుకూలమైనదని, పలు పారిశ్రామిక వాడలు, శ్రీ సిటీ, సిబిఐసి, విసిఐసి ఉన్నాయని తెలుపుతూ వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టి గ్రోత్ రేట్ పెరిగేలా ప్రణాళికలు రూపొందించనున్నామని తెలిపారు.